హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ నిష్మామ్ని, జనరల్ అండ్ చెస్ట్ ఫిజిషియన్, వెల్ హాస్పిటల్, శ్రేపేట్. ఈరోజు మనము బిడ్డ పుట్టిన తర్వాత ఆడవాళ్ళు వచ్చి కొన్ని మానసిక ఇబ్బందులు అంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత కొన్ని రోజులు ఉండే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఆర్ సైకోసిస్ గురించి తెలుసుకుందాం. ఈ మధ్య మనం న్యూస్ పేపర్లో విన్నాం, ఒక మదర్ తన చిన్న పాప బాగా ఏడుస్తుందని చెప్పేసి యాంగ్జైటీలో ఆ పాపని చంపేసి వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేసి చెప్పడం. సో అది న్యూస్ పేపర్లో కసాయి తల్లి అని లేదా దయలేని తల్లి అని డిఫరెంట్ న్యూస్ రావడం. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇవే కాకుండా ఇంకొన్ని జరగడం మనకు చూసే ఉంటాము. సో ఈ ఇన్సిడెంట్లో మనకి ఎగ్జాక్ట్ రీజన్ తెలియకపోయినా కొందరి మదర్లో డెలివరీ తర్వాత కొన్ని రోజుల వరకు డిప్రెషన్ కానీ సైకోసిస్ కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి టైంలో వాళ్ళకి కానీ లేదా చిన్న పాపలకు కానీ హాని చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం దాని గురించి తెలుసుకుందాం. సో సాధారణంగా ఆడవాళ్ళు మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయినప్పటి నుండి వాళ్ళకి ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యని చెప్పొచ్చు. చాలా వరకు మగవాళ్ళకంటే ఆడవాళ్ళే గ్రేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళ ప్రెగ్నెన్సీ పెయిన్ భరిస్తూ, అలాగనే లేబర్ పెయిన్ భరిస్తూ సో ఒక పాప కానీ బాబు కానీ భర్తిస్తుంటారు. సో అలాగనే ప్రెగ్నెన్సీ టైంలో గెస్టేషనల్ హైపర్ టెన్షన్ అంటే బీపీ అని, గెస్టేషనల్ డయాబెటీస్ అంటే షుగర్ అని, అలాగనే థైరాయిడ్ ప్రాబ్లం, అలాగే కొంతమందిలో ఫిట్స్ వస్తుంటాయి, అలాగే కొంతమంది బ్లీడ్ అయిపోయి చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది, అలాగే కొంతమందిలో ఆస్తమా లాంటి సమస్యలు కూడా వస్తాయి. ఇన్ని సమస్యలు వాళ్ళు ఓవర్కమ్ చేసేసి ఒక పాప కానీ బాబు కానీ భర్తీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే అది అందువల్ల మనకి మగవాళ్ళకంటే ఆడవాళ్ళు చాలా విషయాలు గ్రేట్. సో ఆ మగవాళ్ళు జస్ట్ ఛాన్స్, వాళ్ళు కష్టపడతారు, లేదంటే లైట్ తీసుకుంటారు. కాబట్టి అది ఎనిమల్లో అయినా లేదా మనుషుల్లో అయినా మదర్ ఈజ్ అ గ్రేట్ వన్. సో ఇప్పుడు మనం పోస్ట్ పార్టమ్ సైకోసిస్ అంటే ఏంటి తెలుసుకుందాం. సో ఆఫ్టర్ డెలివరీ తర్వాత కొన్ని రోజుల వరకు మ్యాక్సిమం అంటే బేబీ బ్లూ అని అంటాం. ఫ్యూ డేస్ నుండి 2 వీక్స్ వరకు ఉండే డిప్రెషన్ని మనం బేబీ బ్లూ అంటాం. సో దీనిలో వాళ్ళు ఒంటరిగా ఉండడం, ఏడవడం, యాంగ్జైటీ అవ్వడం, సో హైపర్ ఎగ్జైట్ అవ్వడం, సో అలాగనే వాళ్ళకి కానీ లేదా వాళ్ళ పాపలకు హాని చేయడం. సో ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇది 2 వీక్స్ వరకు ఉండొచ్చు, దీన్ని బేబీ బ్లూ అంటాం. సో అవి వాటికి తగ్గిపోతుంటాయి. కానీ 2 వీక్స్ కన్నా ఎక్కువగా ఉంటాయి ఈ డిప్రెషన్ కానీ లేదా సైకోసిస్ కానీ. దాన్ని మనం పోస్ట్ పార్టమ్ సైకోసిస్ ఆర్ డిప్రెషన్ అంటాం. ఈ టైంలో వాళ్ళు మ్యానియా అంటే హైపర్ ఎగ్జైటీ ఉండడం, డిప్రెషన్లోకి వెళ్ళడం, ఏడవడం, సో ఇలాంటి లక్షణాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో దీనికి కారణం మనము వాళ్ళకి ఇదివరకు మెంటల్ డిజార్డర్ ఉండొచ్చు, లేదంటే వాళ్ళు అంటే హార్మోనల్ చేంజెస్ అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్స్, అలాగే ACTH, ARH హార్మోన్స్ లెవెల్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల ఆ టైంలో ఇలాంటి డిప్రెషన్ కానీ సైకోసిస్లో కానీ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేదా ఏదైనా సబ్స్టాన్స్ అబ్యూస్ కావడం వల్ల, లేదంటే ఫ్యామిలీ ప్రాబ్లం ఉండడం, లేదా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండడం. సో కొంతమంది ఆడపిల్లలు పుడితే వాళ్ళ ఫ్యామిలీలో డిఫరెంట్గా చూడడం. సో ఇలాంటివన్నీ వల్ల కూడా మనకి ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఆర్ సైకోసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈ టైంలో వాళ్ళని అంటే అలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళని అబ్జర్వ్ చేసేసి వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం ఉంటే ట్రీట్మెంట్ ఇవ్వడం, లేదా వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం, వాళ్ళకి సపోర్ట్గా ఉండడం అనేది చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ట్రీట్మెంట్ కానీ లేదా వాళ్ళతో ఉండి వాళ్ళకి సపోర్ట్ కానీ ఇవ్వడం వల్ల వాళ్ళకి కానీ లేదా చిన్నపిల్ల కానీ హాని చేయకుండా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అండ్ సైకోసిస్ యొక్క ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఐడెంటిఫై చేసుకొని వాటిని ముందే ప్రివెంట్ చేసుకుంటే చాలా బెటర్. సో స్టే సేఫ్. థ్యాంక్ యూ.